ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 23 అధ్యాయము 14వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగను, వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. ఈరోజు ప్రభుని ఎవరైతే ఎరుగుతారో, వ్యక్తిగతంగా ఆయన ఎవరైతే సమీపిస్తారో ఆయన గురించినటువంటి అనేక సంగతులు వారు తెలుసుకొని ఉంటారు. కనుక ఇతరులు చెప్పిన దాన్ని బట్టి కాకుండా వ్యక్తిగతంగా ఆయన నువ్వు నమ్మగలిగేటువంటి స్థితిలోనికి నువ్వు నడిపించబడితే చాలా మంచిది. వ్యక్తిగతంగా నువ్వు కొంత ఎరగడం వల్ల అనేకుల విశ్వాసం గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా నువ్వు బలం పొందుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక వ్యక్తిగతంగా సహవాసం లేకపోతే మనం వినేదాన్ని బట్టే మనం నమ్మవలసి వస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిగతమైన దేవునితో సహవాసాన్ని బట్టి మనం పూర్తిగా ఆయన నమ్మడానికి అవకాశం ఉంది. కనుక యెహోషువకి ఎంతో నమ్మకం ఉంది. తనతో ఉండేటువంటి వార్త అతను ఇలా చెప్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీకు అనుభవపూర్వకంగా మీకు తెలుసు కదా. అవన్నీ మీకు కలిగాయి, వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదని అతడు చెప్తూ ఉన్నాడు. అతను చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తుంటే మిగిలినటువంటి వారిలో అతని విశ్వాసాన్ని కలిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా గడ్డు సమస్యల్లో ఉన్నప్పుడు ఇంతవరకు కూడా ఆయన మాట్లాడిన మాటలన్నింటిలో తమ జీవితాలు ఎలా నెరవేర్చబడ్డాయో వారు తెలుసుకొని ఇంకా పరిస్థితుల్లో బలం పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజు ఆయన అభిషేకం కానీ మన మీద ఉన్నట్లయితే అన్ని విషయాల్లో కూడా మన గ్రహింపు అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. కనుక గ్రహింపు లేకపోతే మనం ఏ విషయంలో కూడా మన నమ్మిక ఉంచలేం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో యెహోవా వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు కనుక మీరేం చేసినా అది యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. కనుక మనస్ఫూర్తిగా ఈ దినాన్ని మనం చేయాలని చెప్తున్నారు. మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు చేస్తామంటే అవతల వ్యక్తి గురించి మనం ఎరిగినప్పుడు మాత్రమే మనం మనస్ఫూర్తిగా చేయడం అనేది మన జీవితంలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసం ఉంది. ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కరు ఆయన విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎరగడాన్ని బట్టి ఆయనకు వ్యతిరేకంగా ఏ మాటలు విన్నా దాన్ని అంగీకరించకుండా వారి అనుభవాలను బట్టి ఆయన గొప్పవాడిని ఎరుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినట్లే మీరు ధన్యులగుదురు. కనుక ఆయనతో ఉండడం, ఆయనతో నడవడం, ఆయనతో గడపడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు గ్రహించుకోగలగాలి. కృప వల్లనే ఈ దినాన్ని ఇటువంటి గొప్ప సన్నిధిని ప్రతి ఒక్కరు కూడా పొందుకోగలిగారు. అటువంటి గొప్ప కృపలోనికి నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క అభిషేకం యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో అయితే మీరు పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుతారు. ఆయన సన్నిధి మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని విషయాలను కూడా గ్రహింపు అనేది వస్తూ ఉంటుంది. అది మనుషులు బోధించడం వల్ల కాదు, ఆయన సన్నిధిలో కనిపెట్టడం వల్ల చాలా నూతనమైనటువంటి సంగతులను ఎరుగుతావు. కీర్తన 128 అధ్యాయం 1-2 వచనాలు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కనుక యేసుప్రభు తనతో ఉన్నటువంటి వారందరూ ఒకరోజు అడుగుతూ ఉన్నారు, నేను ఎవడినని ప్రజలందరూ చెప్పుకుంటున్నారంటే కొందరు అన్నారు బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నారు, కొందరు ఏలియా అన్నారు, మరికొందరు ఇర్మియా అన్నారు, ఇంకా ప్రవక్తలో ఒకడన్నారు. అయితే మీరైతే ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు పేతురు వెంటనే అన్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని అతడు చెప్తూ ఉన్నాడు. వెంటనే పేతురు చెప్పిన దాన్ని అంగీకరించినటువంటి ప్రభువు, నీవు పేతురు బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారం తెరిచి నిలవనేరవని నీతో చెప్పుచున్నానని అతను చెప్తూ ఉన్నాడు. అంటే పేతురు మాత్రమే గొప్పవాడని అతను చెప్పడం లేదు, కానీ పేతురు తను నడిపించేటువంటి వ్యక్తులలో ఒక ప్రముఖమైనటువంటి సన్నిధి కలిగిన వ్యక్తిగా అతడు ఎంచాడు. ఇంకా అతనికి అప్పగించిన దాన్ని అంతటా అతను చేయడానికి కావాల్సినటువంటి కృపను దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. కనుక ఇదైనా మనం గ్రహించుకోగలగాలి. ఈరోజు దేవుని యొక్క లేఖనాలు మాత్రమే మన అన్ని విషయాల్లో స్పష్టంగా నడిపించడానికి అవకాశం ఉంది. కనుక లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈరోజు కృప వలన మాత్రమే నువ్వు రక్షించబడ్డావని గుర్తించాలి. పేతురికి ఇవ్వబడినటువంటి తాళపు చెవులు సామాన్యమైనవి కాదు, అది ఎక్కడ దొరికేవి కాదు, అది దేవుని వల్ల అతనికి అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలుసుకొని దాని నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉంటారో, అనుభవపూర్వకంగా ఆయన ఎరుగుతారో, ఆయనలో స్థిరత్వం కలిగి ఉండడానికి ఆయన వెతుకుతూ ఉంటారో, వారందరి జీవితంలో కూడా ఆయన యొక్క అభిషేకం ఖచ్చితంగా వారి మీద నిలబడుతుంది. అభిషేకం పొందినటువంటి వారందరూ కూడా
అన్ని సంగతులు కూడా వారు గ్రహించగలుగుతారు. ఇంకా ఎవరి చేతిలో మోసపోకుండా ఉండేలాగా దేవుని కృప వారి మీద నిలిచి ఉంటుంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా నీ అభిషేకం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ మహిమ సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి స్థిరపరిచి కృపతో నింపమని, నీ అభిషేకం ద్వారా పిల్లల నుంచి యవనస్తుల నుంచి పెద్దవారి నుంచి ప్రతి కుటుంబము తండ్రి ఎరిగి ప్రభువా నిన్ను ఆరాధించుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.